హాయ్ అండి. దీపావళి హాలిడేస్‌కి బాబైతే ఇంటికొచ్చాడనమాట. సో, బాబు పట్టుకెళ్తాడేమో అని చెప్పని, అందులోనూ పాపకు కూడా స్నాక్స్ అయితే అయిపోయినాయి అని చెప్పని, ఇక్కడ సన్నకారపూస అయితే వండుతున్నానండి. లాస్ట్‌కొచ్చిన తర్వాత వీడియో అయితే తీశాననమాట. కానీ సన్నకారపూస మాత్రం పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. చూస్తున్నారు కదా వీడియోలో. సో, ఇది గనక ఎలా చేయాలి ఏంటి అనుకుంటే కామెంట్ చేయండి. వీడియో అయితే తప్పకుండా సెండ్ చేస్తాను. ఇంకా కారపూస అయితే అయిపోయింది కదండీ! అదే ఆయిల్‌లో కొంచెం అటుకులైతే వేయించేసాననమాట. ఇవి వచ్చేసి దమ్ అటుకులు అంటారండి. వీటిని మనం చూడ్డానికి బియ్యంలా ఉంటాయన్నమాట. వీటిని మనం నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే మనకి మరమరాల్లాగా తయారవుతాయండి. దీంతో మిక్చర్ చేసుకుంటే మనకి అసలు మిక్చర్ అనేది మెత్తబడిపోవటం గానీ, మనం ఎంత నిమ్మకాయ పిండినా, ఎంత బజ్జీ వేసి పిసికినా కూడా ఆహ్, మిక్చర్ అనేది మనకి ముద్దగా అయిపోవడం గానీ, మెత్తగా అయిపోవడం గానీ ఉండదనమాట. కరకరలాడుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఇంట్లో ఉన్న ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి అలాగే కొంచెం మిగిలిన పిండితో పునుగులు వేసి ఈ విధంగా మిక్చర్ కలుపుకొని తిన్నాం. వీడియో నచ్చితే లైక్